అందరికీ ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించినప్పుడు ఆ వ్యక్తి నీ ప్రేమకు విలువ ఇవ్వకుండా నిన్ను దూరం పెడుతుంటే, ఇంకా ఆ వ్యక్తి కోసం, ఆ వ్యక్తి ప్రేమ కొరకు పరిగెత్తకు. అతనికి నీ యొక్క విలువ తెలియాలంటే అతనికి నువ్వు దూరం అవ్వడమే మంచిది. ఆ పీరియడ్లో అతను నిజంగా నిన్ను కావాలనుకుంటే నీ విలువ తెలుసుకొని నీ వద్దకు వస్తాడు. లేదా నీ విలువ తెలియని మనుషులు నీకు దూరంగా ఉండటమే మంచిది. ఈ లోక సంబంధమైన ప్రేమ కొరకే మనం ఇంతలా విలవిలలాడుతుంటే, మన ప్రభువైన అయిన యెహోవా తన యొక్క అద్వితీయ కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపిస్తే, మనల్ని ఆయన ఎంతో అమితంగా ప్రేమించి మన పాపాల కోసం మన యేసయ్య అతి ఘోరమైన శిలువ మరణాన్ని పొందాడు. ఈ రోజున మనకు విలువ ఇవ్వని మనుషుల కోసం ప్రాకులాడుతున్నామే. మనల్ని అమితంగా ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ప్రేమకు మనం ఎంత మాత్రం విధేయత చూపుతున్నాం? అయినప్పటికీ మన కొరకు మన ప్రభువు ఈ విధంగా వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుచున్నాను అని ఇర్మియా గ్రంథం 31:3లో మన దేవుడు అంటున్నాడు. ఎంత గొప్ప ప్రేమ అండి! ఇటువంటి శాశ్వతమైన ప్రేమను వదిలేసి ఈ లోక సంబంధమైన ప్రేమల కొరకు పరుగులెడుతున్నామే. మనంత మూర్ఖమైన వ్యక్తులు ఇంకెవరైనా ఉంటారా? ఒక్కసారి ఈ దినమున ఆలోచించండి.